అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. ప్రతి ఆదివారం భగవద్గీత మనము 297వ బాలల మహాయజ్ఞంలో ఉన్నాం. 297వ ఎపిసోడ్ 2025 మార్చి 23వ తేదీ 8వ అధ్యాయం 21వ శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఎస్ గురువు గారు. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయిప్రియ. గురువు గారు, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద అష్టమోధ్యాయః అక్షర బ్రహ్మయోగః. శ్రీ భగవానువాచ. శ్లోకం నెంబర్ 20. పరస్తస్మాత్ భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. జగదేవ్. వెరీ నైస్, వెరీ క్లియర్ అమ్మా. నెక్స్ట్ నమస్కారం గురువు గారు. నా పేరు ధనుశ్రీ. శ్లోకం నెంబర్ 20. పరస్తస్మాత్ భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యస్సు న వినశ్యతి. జై గురుదేవ. వెరీ గుడ్ ధనుశ్రీ. నెక్స్ట్ నమస్కారం గురుగారు. నా పేరు హేమానిక సహస్ర. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. వెరీ క్లియర్ సహస్ర, థ్యాంక్ యూ. నెక్స్ట్ నిత్య హరిప్రియ. గురుగారు, నిత్యకి వాళ్ళ గుడికి వెళ్ళింది గురుగారు. ఓకే ఓకే, మళ్ళీ మీరే చెప్పేయాలి అయితే. చెప్తాను గురుగారు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 4 అమ్మా. నెంబర్ 4 ఎవరు? తేజస్విని. తేజస్విని తిరుపతి. ఎస్ గురుగారు. కానీ తస్మాత్ భావోన్యో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్సు సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఓకే, వెరీ నైస్ తేజస్విని. నెంబర్ 5 సత్యపూర్ణ. సత్యపూర్ణ నో అమ్మా. సరే. కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోధ్యాయః అక్షర బ్రహ్మయోగః. శ్లోకం నంబర్ 20. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. వెరీ గుడ్ సత్యపూర్ణ, థ్యాంక్ యూ. నెంబర్ 6 నమస్కారం అండి గురువు గారు. పసుపల్లి శ్రీదేవి. శ్రీ భగవాను వాచ. శ్లోకం నెంబర్ 20. పరతస్మాత్ భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యస్సు న వినశ్యతి. జై గురుదేవుడు. ప్రయత్నం చేశారు, ఇంకొంచెం సరిగ్గా ప్రయత్నం చేయాలి. ఓకే గురుదేవ్. నెక్స్ట్ నెంబర్ 7
నమస్కారం గురువు గారు. కానీ కానీ శ్రీ దేవయామి భగవానువాచ శ్లోక నెంబర్ 20. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. వెరీ గుడ్ దేవయామి. నెక్స్ట్ నెంబర్ 8. నమస్కారం గురువు గారు, నా పేరు హలో అమ్మ వినిపిస్తుంది కానీ హలో గురుగారు వినిపిస్తున్నాను. వినిపిస్తుంది. మీ దగ్గర ఏదో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. మీ దగ్గర ఏదో కొంచెం ఒక్కరో డిస్టర్బెన్స్ ఉంది. అవును గురుగారు, బయట ఉన్నామండి. ఓకే పర్వాలేదు కానీ చెప్పండి చెప్పండి చెప్పండి. పరస్తస్మాత్తు భావ్యోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. వెరీ గుడ్ సరిపోయిందమ్మా. మీరు మ్యూట్ లో ఉండి వినండి, పర్వాలేదు. బయట ఉంటే ఏం కాదు. ఓకే ఓకే రైట్. అదే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఉంటే ఎక్కడ ఉన్నా మనం తెలుసు నేర్చుకోవచ్చు. ఈరోజు నేను బస్సులో ప్రయాణం ఉండదని అనుకుని హెడ్ ఫోన్స్ అంతా సిద్ధం చేసుకున్నాను. ప్రయాణం ఉన్నా ఎక్కడున్నా ఇది ఆగకూడదు, యజ్ఞం ఆగకూడదు అని ఒక సంకల్పం అంతే, మీకు అంతే. ఓకే నెంబర్ 9. ఇంకెవరైనా ఉండరా? ఉన్నట్టున్నారు ఇంకా కూడా. ఇంకెవరు? ఇంకా విసజ్ఞ లక్ష్మి రాలేదా? గౌతమి డిసెగ్న రాలేదా? లేరు గురువు గారు. ఓకే ఇంకా ఓకే. మనం అయితే నెక్స్ట్ శ్లోకం నేర్చుకునేస్తామా? ఎస్ గురువు గారు. గౌతమితోనే మొదలు పెడతాం. ఎస్ గురువు. కమాన్. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అవ్యక్తోక్షర అవ్యక్తోక్షర ఇత్యుక్తః ఇత్యుక్తః అవ్యక్తోక్షర ఇత్యుక్తః అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం తమాహుః పరమాం గతిం అవ్యక్తోక్షర ఇత్యుక్తః అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే న నివర్తంతే తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం మమ. గౌతమి ఈ Yes. తద్ధామ పరమం మమ ఇంతకు ముందు ఆడిన విన్నావా? చూడు, తద్ధామ పరమం మమ ఇంతకు ముందు ఆడ విన్నావా? గుర్తుందా? తద్ధామ పరమం మమ ఇంతకుముందు మనం ఎక్కడ నేర్చుకున్నాము. చూడు, ఐడియా ఉందా గౌతమి? ఎస్ గురువు గారు. ఐడియా ఉందా? చెప్పు ఎక్కడది? ఓకే. సత్యపూర్ణ, Yes, sir. కెన్ యూ ఐడెంటిఫై తద్ధామ పరమం మమ వేర్? Second chapter. Second Summa? chapter. సెకండ్ చాప్టర్ వేర్? శ్లోక నంబర్? నో, సెకండ్ చాప్టర్ నో. తద్ధామ పరమం మమ. ఎనిబడి? ఆల్రెడీ సత్యపూర్ణ ఆల్రెడీ కంప్లీటెడ్ సమ్ అధ్యాయ సమ్ శ్లోక తద్ధామ పరం. ఎనిబడి? ఎవరు చెప్తారు? గురుగారు. అప్పటికి సత్యపూర్ణ చెప్పండి, గురుగారు చెప్పమ్మా. 15 అధ్యాయం అండి. 15వ అధ్యాయం. సాహిత్య సూర్య
వెరీ గుడ్. పసుపల్లి ననివర్తంతే తద్ధామ పరమ మమ. పసుపల్లి శ్రీదేవి, వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుర్తొచ్చిందా సత్యపూర్ణ? కెన్ యూ రిమెంబర్? కమాన్ శ్లోక సత్యపూర్ణ. నతద్భాసయతే సూర్యో, కమాన్. భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతి తద్ధామ పరమం మమ. సేమ్ దిస్ శ్లోకాస్ 21 of 8th chapter. తద్ధామ పరమం మమ. తత్ తత్, that tat means come on, let's శ్లోక. ఓకే, వెయిట్ అండ్ సీ ప్లీజ్. గౌతమి, come on. గుర్తొచ్చిందా గౌతమి? మనం నేర్చుకోలేదా? ఎస్ గురుగారు. ఇప్పుడు మీరు చెప్పండి శ్లోకం అక్కడ ఏదది? నతద్భాస అయితే చెప్పండి. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. సేమ్ ఇక్కడ కూడా తద్ధామ పరమం మమ అంటే అక్కడ చెప్పిందే మనకి ఇక్కడ ఒక్క అక్షరం అక్షర చూసుకోండి. ఎస్ గురుగారు. నెక్స్ట్ శ్లోకంలో కూడా అటువంటి స్థితి వస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శ్లోకంలో ఉండేది 3 చోట్ల ఉంటుంది. వచ్చే వారం నేర్చుకోబోయే శ్లోకంలో ఉండే పదం 3 చోట్ల ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఈ చివరి హాఫ్ లైన్ 3 చోట్ల కనిపిస్తుంది. అది ఎక్కడ అనేది నెక్స్ట్ వీక్ మీరు నేర్చుకొని చెప్పండి. ఇప్పుడు ఈ వారం మనం చూసినాం తద్ధామ పరమమ్మ. ఇది 15వ అధ్యాయంలో శ్లోకం నెంబర్ 6లో మనకు ఆడ కనపడింది. అక్కడ ఆ రోజు నేర్చుకుంది మనం మొదటి నేను గురించే. అది లెక్క. ఇప్పుడు కమాన్, ఇప్పుడు గౌతమి కమాన్. అవ్యక్తోక్షర ఇత్యుక్తః. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాంగతిం. తమాహుః పరమాం గతిం. యం ప్రాప్య న నివర్తంతే. యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం మమ. సగం కాదు, చాలా వరకు వచ్చేసింది చూడండి దాంట్లో. ఎం ప్రాప్య యద్గత్వా, ఇక్కడ ఎం ప్రాప్య అంతే కట్టాడా. అక్కడ యద్గత్వా నివర్తంతే అన్నారు. గౌతమ సాయిప్రియ అక్కడ యద్గత్వా నివర్తంతే అన్నారు. ఇక్కడ ఎం ప్రాప్య అన్నారు. ఒక్క పదమే తేడా. ఎస్ గురుగారు. నివర్తంతే తద్ధామ పరమమ్మ కామన్. ఎస్ గురుగారు. ఓకే, నా వాయిస్ నీకు ఇబ్బంది పెట్టడం లేదు కదా? నా గురుగారు. ఓకే, కామన్. అవ్యక్తోక్షర ఇత్యుక్తః. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం. తమాహుః పరమాం గతిం. యం ప్రాప్య న నివర్తంతే. యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం మమ. ఒకసారి బాగున్నట్టుకుంటాం మీ దగ్గర చూడమ్మా. పోయిన వారం మనం అవ్యక్తము కంటే పరమైన అవ్యక్తము అని చెప్పాం. ఎస్ గురుగారు. అంటే కనిపించేటటువంటి ఈ గౌతమి సాయి ప్రియ ఇప్పుడు వ్యక్తము, పుట్టక ముందు అవ్యక్తం. ఎస్ గురుగారు. ఈ 2 వ్యక్త అవ్యక్తముల కంటే ముందు ఉండేటువంటి అవ్యక్తము సనాతనమైనది, శాశ్వతమైనది అని చెప్పారే. ఆ పదంతోనే మొదలు పెట్టారు ఇక్కడ శ్లోకం చూడండి. అవ్యక్తము అక్షరము ఇది ఉక్తః అంటే అవ్యక్తమైనది, శాశ్వతమైనది అని పోయిన శ్లోకంలో ఏది చెప్పామో దానిని అనే పదమే ఇక్కడ తమాహు చెప్పారు చూడండి. అందులో తమ్ అంటే దానిని. దేనిని ముందు శ్లోకంలో చెప్పామే, నిత్యము, సత్యము, శాశ్వతము, సనాతనము అని చెప్పామే. దానిని గురువు గారు చెప్తున్నారు మనకు. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే మనందరికీ చెప్తున్నాడు. ఇప్పుడు భగవంతుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు?
ఆ అవ్యక్తమునే, ఆ అక్షరమునే, అదే పరమాం గతిం. పరమాం గతిం అంటే లక్ష్యము. లక్ష్యము, ద హ్యూమన్ టార్గెట్, ద ఆల్ హ్యూమన్ టార్గెట్, కామన్ గోల్ ఈజ్ పరంధామము, పరమధామము, తిరిగిరాని లోకము, పునర్జన్మరహిత లోకము. అది ఏది అంటే అది శాశ్వతమైనది, నిత్యమైనది, సత్యమైనది. అది అది గాన ఎం ప్రాప్య, ఎం ప్రాప్య, ఎం అనే పదానికి కూడా అదే అర్థం అమ్మా. ఎస్ గురుగారు. ఎం అంటే ఎవరు పేర్కొంటే అని కాదు, దేనిని యద్గత్వ ఎం ప్రాప్య, ఏం తడదు అక్కడ. యద్గత్వ ఎక్కడికి వెళ్తే, ఇక్కడ ఎం ప్రాప్య ఏది తెలుసుకుంటే, ఏం ఇంకా ఇది ఇంకో చోట వచ్చింది. ఇది యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇది ఎక్కడ ఉంటుందే? యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. జ్ఞానం ఏకం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః. యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇది ఎక్కడ నేర్చుకున్నాం చెప్పు గౌతమి? గౌతమి గుర్తులేదు. ధనశ్రీ ఎస్ గురుగారు. ఎక్కడ నేర్చుకున్నాం గుర్తుందే? నో. సహస్ర అప్పటికి రాలేదనుకుంటాను. సహస్ర నీకు గుర్తుందా? రాలేదు గురుగారు. అదే మీరు అప్పటికి చేరలేదు. తేజస్విని కూడా రాలేదు. సత్యపూర్ణ చెప్తారు. సత్యపూర్ణ, వేర్ ఇస్ ద శ్లోక? యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. కెన్ యు ఐడెంటిఫై? జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామశేషతః. యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ప్లీజ్ రిమెంబర్. నౌ 7th chapter, శ్లోక నంబర్ 2. శ్లోక నంబర్ 2. యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. సేమ్ ఎం ప్రాప్య నివర్తంతే తద్ధామ పరమం మమ. సేమ్. ఇది ఏది అంటే ఏషా బ్రాహ్మీ స్థితి స్పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. బ్రహ్మ నిర్వాణము, బ్రాహ్మీ స్థితి, పరంధామము, న నివర్తంతే ప్లేస్. దట్ ఈస్ నా నివర్తంతే ప్లేస్. ఓకే గౌతమి, అర్థమైందా? మీరు నేర్చుకున్న దాంట్లో నుంచి అడిగాను నేను. ఎస్ గురుగారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మంది. ఇప్పుడైనా రాసి పెట్టుకోండి శ్లోక నెంబర్. ఆయా శ్లోకాల్లో చెప్పుండేది మొదటి నిన్ను గురించే. ఎందుకు అది గుర్తులేదంటే మనం గౌతమికి పరిమితం అయిపోయినాం గాని గౌతమిని దాటలేకపోతాం. అందుకని గుర్తులేదంటే. ఓకేనా? ఇప్పుడు నన్ను మర్చిపోమంటే నేను మర్చిపోలేను. ఎందుకు చెప్పండి? అది నేను పలానా శ్లోకం నెంబరు, ఆ శ్లోకంలో ఇది ఉంది అనే విషయం నన్ను మర్చిపోమంటే నా వల్ల కాదు. ఎందుకు చెప్పండి? గౌతమి మీరే చెప్పాలి ఎందుకని. గౌతమి నన్ను మర్చిపోమంటే నేను ఇప్పుడు మీ అంగడి పేరు ఏం పేరు? మీ షాప్ పేరు ఏం పేరు? మీ షాప్ లో ఉన్నారనుకుంటాను. కరెక్టేనా? మీ షాప్ పేరు ఏం పేరు చెప్పు? సహజాచల రాజయోగ డాక్టర్ వెంకటేశన్ పూజారి. సహజాచల రాజయోగి డాక్టర్ వెంకటేశన్ పూజారి మా షాప్ పేరు అనేది నేను మర్చిపోవచ్చు. మీరు మర్చిపోతారా? మీరు మర్చిపోలేరు. మీ షాప్ పేరు సహజాచల కూల్ డ్రింక్స్ కిరాణా షాప్. ఇది మీరు మర్చిపోలేరు, నేను మర్చిపోయినా పర్వాలేదు. నాకు గుర్తుండాల్సిన అవసరమే లేదు. మీరు మర్చిపోవాలంటే మీ వల్ల కాదు. అంతేనా? ఎవరు పెట్టారు పేరు? ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు పేరు? ఎవరు పెట్టారని ఎవరు అనుకున్నారు దాన్ని స్టార్టింగ్ లో?
నాన్ గురు. మరి మీరే పేరు పెట్టుకోవాలనుకున్నారు కాబట్టి మీరు మర్చిపోయే అవకాశం ఉండదు. ఎస్ గురుగారు. అదే విధంగా మొదటి నేను అనేటువంటిది ఒక్కసారి స్థిరపడిపోతే మళ్ళీ మర్చిపోయేది అనేది ఉండదు ఇంక దాన్ని. అట్లా ఉదాహరణకి చూడండి, ఆయన పాలు పెరుగైపోయిన తర్వాత నేను పాలు అనే విషయం దానికి గుర్తుండదు. ఎస్ గురుగారు. నేను పెరుగు అనే విషయం ఒకరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, అదే లక్షణమే కనిపిస్తుంది. ఎస్ గురుగారు. అట్లా గుర్తుపెట్టుకోండి. కమాన్. అవ్యక్తోక్షర ఇత్యుక్తః అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం మమ. ధనుశ్రీ రెడీయా? ఎస్ గురుగారు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం మమ. ధనుశ్రీ ఇప్పుడు మీరు చదవండి శ్లోకాన్ని, మొబైల్లో చూడండి, చదవండి. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. తప్పు చదివారే, ఒకసారి మళ్ళీ చదవండి. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. తప్పు చదవాలి. ఓకే, వెరీ గుడ్. కమాన్. సహస్ర, ప్రామాణిక సహస్ర. ఎస్ గురుగారు. కమాన్. అవ్యక్తోక్షర అవ్యక్తోక్షర ఇత్యుక్తః గురుగారు. ఇత్యుక్తః ఇత్యుక్తః కలిపేద్దాం. అవ్యక్తోక్షర ఇత్యుక్తః. అవ్యక్తోక్షర ఇత్యుక్తః రైట్. అవ్యక్తోక్షర ఇత్యుక్తః. అవ్యక్తోక్షర ఇత్యుక్తః వెరీ గుడ్. అంటే అవ్యక్తోక్షర ఇత్యుక్తః. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః తమాహుః పరమాం గతిం పరమాం గతిం తమాహుః పరమాం గతిం తమాహుః పరమాం గతిం అవ్యక్తోక్షర ఇత్యుక్తః. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే. కష్టం కదా, చూద్దాం. ఓకే. యం ప్రాప్య యం ప్రాప్య యం ప్రాప్య యం ప్రాప్య న నివర్తంతే. నా నివర్తంతే. చెప్పండి. నా 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 నివర్తంతే. నివర్తంతే. నివర్తంతే నా నివర్తంతే. న నివర్తంతే యం ప్రాప్య యం ప్రాప్య న నివర్తంతే. న నివర్తంతే వెరీ గుడ్. తద్ధామ తద్ధామ పరమం మమ. పరమం మమ. మమ అంటే నాది, అది నిజమైనటువంటి నా ప్లేస్ అది అని అర్థం. ఓకే, కమాన్. ఇంకొకసారి చెప్పమ్మా. అవ్యక్తోక్షర ఇత్యుక్తః. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం తమాహుః పరమాం గతిం యం ప్రాప్య యం ప్రాప్య న నివర్తంతే. న నివర్తంతే
యం ప్రాప్య న నివర్తంతే. యం ప్రాప్య ఓకే, రైట్ రైట్ రైట్. యం ప్రాప్య యం ప్రాప్య న నివర్తంతే. నివర్తంతే. యం ప్రాప్య న నివర్తంతే. యం ప్రాప్య నివర్తంతే. రైట్. తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం మమ. వెరీ గుడ్, రైట్. తేజస్విని, కమాన్. తేజస్విని తిరుపతి నుండి ఉన్నారు. కమాన్. అవ్యక్తోక్షర ఇత్యుక్తః. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం. తమాహుః పరమాం గతిం. యం ప్రాప్య న నివర్తంతే. న నివర్తంతే. తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం మమ. ఇప్పుడు నీకు కొంచెం జిజ్ఞాసు కాబట్టి చిన్న చిన్న అర్థాలు చెప్తానమ్మా. ఓకే గురువు. ఏదైనా సరే అర్థవంతంగా నేర్చుకోవాలని నువ్వు ఎప్పుడు ఊగుళ్ళూరుతుంటావు, అవునా? ఏ తక్కువ చదువు నేర్చుకున్నప్పటికీ నేర్చుకున్నంత వరకు పూర్తిగా అర్థం కావాలని నువ్వు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటావు. చూడు, అవ్యక్తము అంటే మనకు కనపడకుండా ఉండేది. అంటే తేజస్వినికి పూజారి వెంకటేశ్వరికి అది కనపడదు. అక్షరము అంటే శాశ్వతమైనది. క్షరము అంటే నశించేదము. అక్షరము అంటే నశించనిది, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేదానికి అశాశ్వతంగా ఉండేది తెలియదు. ఇప్పుడు శాశ్వతమైన దానికి అశాశ్వతం తెలియదు, అశాశ్వతం శాశ్వతానికి తెలియదు. ఇది ఎట్లా అంటే, ఉదాహరణ, చిన్న ఉదాహరణ, చీకటి ఎప్పుడు వెలుతురుని చూడదు. చీకటి వెలుతురు ఒకసారి ఉండదు. అదే విధంగా అవ్యక్తము అక్షరము ఇతి అంటే అని అని అర్థం అమ్మా. ఇతి అంటే అని, సంస్కృతంలో ఇతి అంటే అని అని అర్థం. ప్రతి అధ్యాయానికి ఉంది కదా ఇతి, శ్రీమద్ భగవద్గీత సు అని. ఇతి అంటే ఆ అధ్యాయం అంతా జరిగింది కదా, అది అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పినాడు అని చెప్తారు. అని అనేది అర్థం అది. ఓకే. కాబట్టి ఇతి ఇతి అంటే అని 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 అర్థం. అని యుక్త అంటే అని చెప్పబడును, యుక్త అంటే చెప్పబడును. ఇది అక్షరము శాశ్వతము ఎప్పటికీ ఉండేదని ఎక్కడ చెప్పబడింది? పోయిన శ్లోకం 20వ శ్లోకంలో నేర్చుకున్నప్పుడు అది నేర్చుకున్నటువంటి తం అంటే అది. తం అంటే ఏదైతే చెప్పబడిందో తం అది. తం ఆహుహు, ఆ పదం చూడమ్మా, తమాహుహు ఉంది కదా, తమాహుహు అంటే తం ఆహుహు, అది గాఢ నిద్రలో నువ్వే శాశ్వతము. ఇప్పుడు కేవలం తేజస్వినికి అలవాటు పడడం వల్ల, తేజస్వినికి సంబంధించిన సంఘటనల వల్ల నేను సత్యదాన్ని సత్యదాన్ని అని అనుకుంటున్నావు అంతే. కాబట్టి ఆ యొక్క శాశ్వతమైన దానినే అవ్యక్తమని, శాశ్వతమని, నశించకుండా ఉంటుందని, ఎప్పుడూ ఉంటుందని, ములుగుతోనికి సందు లేకుండా ఉంటుంది అని ఏదైతే చెప్పారో దాన్ని, అది ఆ అవ్యక్త భావమే పరమాంగతి. మొదటి నేను అయినటువంటి చిట్ట చివర మనిషి తెలుసుకోవాల్సినటువంటిది చివరికి అదొక్కటే, అదొక్కటే. పరమాంగతి అంటే ముఖ్యమైనటువంటిది అని అర్థం. అది ఎట్లుంటుందంటే దాని స్వరూపాన్ని సెకండ్ లైన్ లో చెప్పేస్తారు. ఎం ప్రాప్య, ఎక్కడ చేరుకుంటే. ఎక్కడ మీరు పల్లిపట్టుకు రావాలని మీ ఫ్యామిలీ అంతా అనుకున్నారు, మీరు మీకు కావాల్సిన మనిషి దొరికిన వెంటనే మళ్ళీ ప్రయాణం అదే ఆగిపోతుంది, మళ్ళీ ప్రయాణం అనేది ఉండదు. ఇంకా
మనం ఎంతసేపు ప్రయాణించాము అనే విషయాన్ని మర్చిపోయినారు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఎంత దూరం ఉంది, ఇంకా తేజస్వి వారి ఇంటికి ఎంత దూరం ఉంది అని ఆలోచిస్తా వస్తాను. ఇల్లు చేరుకున్నాక అప్పుడు ఇంక మళ్ళీ ఎంత దూరం పోవాలా అనేటువంటి ఆలోచన ఇంకుంటదా? ఆ విధంగా ప్రాప్య ఎక్కడికి చేరుకుంటే ఇంకా నా నివర్తంతే, మళ్ళీ తిరిగి జనన మరణ సంచారం ఎక్కడైతే లేదో తత్ అది తద్దామా అటువంటి ప్రదేశం. అది దేశం కాదు, ప్రదేశం కాదు, అది చెప్పేదని చెప్తారని అంతకు అది మాత్రమే ఉంది. అది మమ పరంధామము, నా పరంధామము. నేను నిజమైనటువంటి నన్ను చేరిన వారు అతనికి నేను కనపడకుండా పోవడం లేదే, నాకు అతను కనపడకుండా పోవడం లేదు. కాబట్టి నేను యాడికి పోయేదిలే వచ్చేదిలే, నేనే. ఆ నేను నిజమైనటువంటి నేను, మొదటి నేను. అది చెందినటువంటి వాళ్ళు నేను చెందినానని పొందినానని చెప్పరా. ఎందుకు చెప్పరు అంటే అది ఇప్పుడు చెందేది కాదు, బై ప్రోడక్ట్. నువ్వు ముందే అదే నువ్వు చెప్పాను చూడు. నువ్వు పుట్టేదానికి కారణము శూన్యంలో ఉంటుంది, శూన్యమే ఇప్పుడు తేజస్వినిగా మాట్లాడుతా ఉంది. మళ్ళా తేజస్విని శూన్యం అవుతుందా లేదా? కంపల్సరీ కదా. తేజస్విని అయినా సరే, మా జగన్మోహన్ రెడ్డి అయినా సరే, యశస్వి అయినా సరే, అమ్మగారి పేరు ఏం పేరు? మనోరంజిత. మనోరంజిత ఎవరైనా సరే, మనోరంజిత శూన్యం గారా? అవుతారా లేదా? శూన్యం నుంచి వచ్చినటువంటి వస్తువులన్నీ శూన్యం అవుతాయి. కానీ శూన్యం నుంచి వచ్చిన వస్తువు శూన్యం అయితే శూన్యం ఏడుస్తా ఉండడమే వింత ఈ ప్రపంచంలో. యక్ష ప్రశ్నల్లో గొప్ప ప్రశ్నకు సమాధానంగా చెప్తాడు ధర్మరాజు మహాభారతంలో. ఈ ప్రపంచంలో అత్యంత వింతైన సంఘటన కూడా చెప్పు అని అడుగుతారు ధర్మరాజుని. అప్పుడు ధర్మరాజు చెప్తాడు తేజస్విని, అన్ని మాట్లాడతాం గానీ సచిన వాడు గురించి సాగుపోయేవాడు ఏడవడమే ఈ ప్రపంచంలో పెద్ద వింత అంటాడు. ఏడ్చేవాడు కూడా పోయేదానికి సిద్ధంగా ఉండేవాడే కదా. ఈ రోజు వాడు, రేపు వీడు, ఎల్లు రోజుకి ఎవరో ఒకరు వస్తా ఉంటారు, అంతే కదమ్మా. కాబట్టి ఒకరు చనిపోయిన వాళ్ళ గురించి బతికుండే వాళ్ళు, వీళ్ళు కూడా సాగుపోయే వాళ్ళని తెలియక ఏడవడం అనేది మూర్ఖత్వము, అజ్ఞానము అని ఇప్పుడు మీకు అర్థమైందే. కాబట్టి ఇలా అర్థం చేసుకున్నప్పుడు చచ్చిన దానికంటే, బతుకున్న దానికంటే, చావు బతుకులకు సంబంధించినటువంటి వస్తువు శూన్యం కంటే అతీతంగా ఉండేది ఏదో అది నువ్వు. అది నువ్వని తెలిసిన తర్వాత ఈ వీటికంతా ఏడు చెప్పలేదు. అదే గతాసూన్ అగతాసూన్ నన్ను సోచంతి పండిత అంటే పండితులు ఎప్పుడు కూడా దాని గురించి పట్టించుకోరు. అది ఓకే రైట్. పోయిన వారం మీద ఈ వారం కొంచెం క్లారిఫై ఇచ్చినారు కదా భగవంతుడు మనకు. వచ్చే వారం మరింత క్లారిఫై ఉంటది. దీనికి మీరు 2వ అధ్యాయం 16 శ్లోకాన్ని చదువుకుని ప్రిపేర్ అయ్యండి నెక్స్ట్ వీక్. 2వ అధ్యాయం 16-17 శ్లోకాలు ముఖ్యమైన శ్లోకాలు. అవి చదువుకుని వస్తే 20-22 శ్లోకాలు అవే ఉంటాయి లెక్క. భగవద్గీత మీకు పాంచజన్యం పైన కూడా లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ 2 మర్మములను నిజ గురుడు తేటగా తెలియనండి అనేది ఉంది. అది కూడా ఓకే. ఈ యొక్క నశించిన దానికి తేడా చూసేవాడు కూడా నశించేవాడే కదమ్మా. అయితే ఈ తేడా చూస్తూ కూడా తేడా లేకుండా ప్రవర్తించేటువంటి వాడు కూడా వాడు శాశ్వతుడు.
అది అందరికీ అవకాశం ఉంది, దాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అందరికీ ఉంది. ఉమ్, మరెందుకు తెలుసుకోలేకపోతున్నారంటావు? ఇది ఒకసారి ట్రై చేయి. ఉమ్. ఎందుకు దాన్ని అందరూ తెలుసుకోలేకుండా పోతున్నారు? ఆన్సర్ ఏమన్నా చెప్తారా? ట్రై చేయి. ఒకసారి నాన్నగారిని అడిగి చూడు. నా ప్రశ్న అర్థమైందమ్మా నీకు క్లియర్ గా? ఒకసారి ప్రశ్న చెప్పండి గురుగారు. ఈ యొక్క నశించే వస్తువులన్నిటికంటే శాశ్వతమైనది అంతటా ఉందని తెలిసినా ఉమ్, అందరూ తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటి? క్లియర్ గా ఉందా? ఆ, మళ్ళీ ప్రశ్న ఇప్పుడు మీరు అడగండి. అంతటా ఉన్నటువంటి సత్యాన్ని అందరూ తెలుసుకోకపోవడానికి కారణం ఏంటి? బా, మీ వల్ల నాకు ప్రశ్నించడానికి వచ్చిందేమో చూపండి. ప్రశ్న క్లియర్ ఉందా? ఉమ్. అంతటా ఉండే సత్యాన్ని అందరూ తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటి? ఆన్సర్ మీరు ప్రయత్నిస్తారా? వచ్చేవారు చెప్తారు. వచ్చే వారం చెప్తాం గురుగారు. ఓకే ఓకే, డిస్కస్ చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ. సత్యపూర్ణ ప్లీజ్. రెడీ? Yes, sir. అవ్యక్తోక్షర ఇత్యుక్తః అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం మాహుః పరమాం గతం యం ప్రాప్య న నివర్తంతే యం ప్రాప్య నివర్తంతే తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం మమ. మీనింగ్ ನೋಡಮ್ಮ. ಯಾವ ಅವ್ಯಕ್ತವು ಅಕ್ಷರವೆಂಬ ಹೆಸರಿನಿಂದ ಹೇಳಲಾಗಿದೆಯೋ ಅದೇ ಅಕ್ಷರವೆಂಬ ಹೆಸರಿನ ಅವ್ಯಕ್ತ ಭಾವವನ್ನು ಪರಮಗತಿ ಎಂದು ಹೇಳುತ್ತಾರೆ. ಹಾಗೂ ಯಾವ ಸನಾತನವಾದ ಅವ್ಯಕ್ತ ಭಾವವನ್ನು ಪಡೆದ ಮನುಷ್ಯನು ಪುನರ್ಜನ್ಮ ಪಡೆಯುವುದಿಲ್ಲವೋ ಅದೇ ನನ್ನ ಪರಮ ಧಾಮವಾಗಿದೆ. ನಿಮ್ಮ ಪರಮಧಾಮము ಅದು. ఎవరు పునర్జన్మ పడేయవదిಲ್ಲ, ఆ పరంధామము నీవే. ఓకే, డన్. ఇంగ్లీష్. The unmanifest dimension is the supreme goal, and upon reaching it, one never returns to this mortal world. That is my supreme abode. What a wonderful word. The first word, unmanifest place. Repeat once again, please. First word. The unmanifest dimension. Unmanifest. Next. Dimension. Unmanifest dimension. Unmanifest state. State means sthiti, position. Unmanifest position. Yes, sir. That is formless state. Okay. Yes. Formless state. Next, unchangeable state. That is complete state. Unmanifest state. That is supreme position. That is bliss. That is you. Yes. Okay, done. Thank you. Next, Pasupalli Sridevi. ఎస్ గురుగారు. Pasupalli Sridevi, come on. Avyaktochara అవ్యక్తోక్షర ityuktah ఇత్యుక్తః tamahuః తమాహుః paramam gatim పరమాం గతిం yam prapya na nivartante న నివర్తంతే taddama paramam mama. తద్ధామ పరమం మమ. మీకు తగినట్లుగా భావం చెప్తాను చూడు శ్రీదేవి. చెప్పండి గురుగారు. అవ్యక్తము శాశ్వతము అని దేనినైతే చెబుతున్నారో ఎస్ గురుగారు. అదే నా పరంధామం తల్లి. ఎస్ గురుగారు. మా ఊరు ఏది అని నువ్వు అడిగితే అవ్యక్తము, శాశ్వతము, సనాతనము, నిత్యము, సత్యము, శాశ్వతము, కదలదు, మెదలదు, ములుగుచ్చే సందు ఉండదు అని దేన్నైతే అది మా ఊరు. ఎస్ గురుగారు.
మా ఊరు అంటే పూజారి వెంకటేశం ఊరు కాదు, ఆయ్. పసుపల్లి శ్రీదేవి ఊరు కాదు. అవునండి. అది మా ఊరు మీ ఊరు అని చెప్పేదానికి లేదు. అదే నిజమైనటువంటి నేను. అది ఎట్లా ఉంటుందంటే ఎం ప్రాప్య నా నివర్తంతే, యాడికి పోతే మళ్ళీ ఇంకొక చోటికి పోయే అవసరం లేదు. ఆయ్. మీ భాష యాస సరిపోయిందే. ఆయ్. ఎక్కడికి వెళ్ళి ఎం ప్రాప్య, ఎక్కడికి వెళ్తే లేక దేన్ని పొందితే లేకపోతే దేన్ని తెలుసుకుంటే ఆయ్. నా నివర్తంతే, మళ్ళీ తిరిగి పుట్టే పని లేదు. ఎస్ గురుగారు. పుట్టే పని లేదు. తద్ధామము, ఆ ఊరు మా ఊరు, ఆ ఊరు నీ ఊరు, ఆ ఊరే నా ఊరు. ఎస్ గురుగారు. అది ఊరు కాదు, అది మొదటి నేను. అది ఊరు కాదు అక్కడ. అది ఒకటే, అది అది ఒకటే. అది ఇది 15వ అధ్యాయంలో యద్గత్వాన నివర్తంతే అని చెప్పిన, ఇక్కడ ఏం ప్రాప్తిన నివర్తే అంటే అని చెప్పిన, బ్రాహ్మీ స్థితి అని చెప్పిన అదే శ్రీదేవి గారు. ఎస్ గురుగారు. నెక్స్ట్ దేవయానం నుంచి ఇంకేమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవయాని గారు రెడీనా? ఎస్ గురుగారు. అమ్మ మీ దగ్గర నాకు చాలా తక్కువ సమయం, 14 నిమిషాలే ఉంది. ప్రయత్నం చేస్తాను ఏమైనా తెలుసుకోవడానికి. కమాన్. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. పోయిన వారం భావం చెప్పండి. పోయిన వారం భావం చెప్పండి. మొదటి నేను అవ్యక్తము కంటే వ్యక్తమైనది, అది పరమపదము. కనిపించేవన్నీ నశించినప్పటికీ అది ఎప్పటికీ నశించదు. మళ్ళీ మళ్ళీ ఫస్ట్ మొదటి నేను వ్యక్తము కంటే అవ్యక్తము. అవ్యక్తము కంటే అవ్యక్తమైనది. వ్యక్తమైంది అంటే తెలుసుకునేది అని అర్థం వచ్చేస్తుంది. ఓకే గురుగారు. ఇప్పుడు వ్యక్తము కంటే, ఇప్పుడు పూజారి వెంకటేశం వ్యక్తం, పూజారి వెంకటేశం పుట్టక ముందు అవ్యక్తం. ఈ వ్యక్తము కంటే ఆ అవ్యక్తము కంటే అవ్యక్తంగా, వ్యక్త అవ్యక్తములు కాక నిరంతరం ఏదైతే ఉందో అది ఆ అవ్యక్తమే. దానికి మొదలు పెట్టే పదం. అక్కడ 3 అవ్యక్తాలు చెప్పేసి అవ్యక్తో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన అన్నారు. 3 చెప్పారు అవ్యక్తాలు అక్కడ. అంటే మొదటిది 3వ నేనుకి, తర్వాత 2వ నేనుకి, చివరి ఉండేటువంటి వ్యక్త అవ్యక్తాత్ అనేది మొదటి నేనుకి కరెక్ట్ గా కనెక్షన్ ఇచ్చుకోవాలి మనం. ఓకే గురుగారు. 3వ నేను కంటే అంటే మీకు ఈజీగా, ఇది ఇంతకుముందు నా దగ్గర విన్న వాళ్ళకే తెలుస్తుంది. 3వ నేను కంటే 2వ నేను కంటే సనాతనమైన శాశ్వతమైనటువంటి నేను అనేటువంటి అవ్యక్తం ఏదైతే ఉందో అది ఆ శాశ్వతము అని దేన్నైతే చెప్తున్నారు అంటే అది పరమగతి, మనుషులందరి యొక్క గమ్యము దాన్ని తెలియడం. కానండి. అవ్యక్తోక్షర ఇత్యుక్తః, అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం, తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. 7వ అధ్యాయం ప్రారంభంలో మీరు ఉన్నారు కదా. ఎస్ గురుగారు. 7వ అధ్యాయం ప్రారంభంలో ఏం చెప్పారు? మయ్యాసక్త మనఃపార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాస్యసి తచ్ఛృణు చెప్పారా? ఎస్ గురుగారు. అంటే మొదటి నేను పైన ఈ విషయం అప్పుడు కూడా మనం మాట్లాడుంటాం, గుర్తులేదు నాకు. మొదటి నేను పైన ఆసక్తితో గాన నువ్వు విన్నావంటే మయ్యాసక్త మనఃపార్థ, మయ్యాసక్త మొదటి నేను పట్లగాన నువ్వు ఆసక్తిగా వింటే నీకు ఒక యోగం చెప్తాను నాయన. యోగం ఏ యోగం చెప్తా? మదాశ్రయ యోగం, నన్ను ఆశ్రయించే యోగం, మొదటి నేను తెలుసుకునేటువంటి ఒక యోగం చెప్పబోతున్నాను. అది ఎట్లా చెప్పబోతున్నానంటే అసంశయము సమగ్రమము, అసంశయం సమగ్రమం యథాజ్ఞాస్యసి, ఏది తెలుసుకుంటే సందేహం లేనివాడవుతావో. ఆ శ్లోకం చెప్తారా మీరు? గుర్తుంది? ఇప్పుడు 2 సార్లు చెప్పారు.
Yes, Gurugaru. ఓకే Sri Bhagavan మళ్ళీ చెప్తాను. Saptamana Partha Yogam యుంజన్ Injan Madashrayah Asamsayam Samagram Mam Yadajñasyasi Tasruni. నెక్స్ట్ ఇంకొక శ్లోకం చెప్పనట్లే జ్ఞానం ఏకం సవిజ్ఞానం Savignanam idam vakshyami deshatah yajñatva neha bhuyonyat జ్ఞాతవ్యమవశిష్యతే. నెక్స్ట్ వెంటనే మనుష్యానం సహస్రేషు అంటే ఎన్ని వేలాది మందుల్లో ఒకడే తెలుసుకున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ తెలుసుకున్నటువంటి ఒకడు మొదటి నేనే. వేలాది మంది మనుషుల్లో కొంతమంది నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించిన వారిలో కూడా ఎవరో కొంతమంది ట్రై చేస్తారు. అటువంటి వారిలో కూడా చివరికి నన్ను తెలిసిన వాళ్ళు ఎంతమంది చెప్పు? చివరికి నన్ను తెలిసిన వాళ్ళు తత్వరీతిగా ఒకడే. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధహే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. తత్వరీతిగా తెలుసుకుంటా ఉండేవాడు ఒకడే. వాడేవాడు తెలుసా? నేను పూజ వెంకటేశం కాదు. అక్కడ ఆన్సర్ అదే ఉంది, నేనే. ఎంత క్లియర్ గా చూడు. అది ఆన్సర్ చెప్పకుండా ఉండలేదు నేను. అదే అనమాట ఇది కూడా. ఆ 2 శ్లోకాల్లో తెలుగులో మాట్లాడుకుందాం మనం, సంస్కృతం పక్కన పెట్టి ఒకసారి చూడు. నా మీద గాని ఆసక్తిగా విన్నావంటే బిడ్డ నాయనా దేవయామి, నా మీద ఆసక్తి నీలో ఉండే మొదటి నేను మీద నాయనా, నా మీద ఆసక్తితో గానీ నువ్వు జాగ్రత్తగా విన్నావంటేనమ్మా నీకు నేను సందేహం లేకుండా చేసేస్తానమ్మా. అసలు నీకు ఇంకొకటి తెలుసు, అసలు ఇంకొకటి నీకు తెలుసుకోవాలని ఆసక్తి తీసేస్తానమ్మా నీలో. నేనేదో తెలుసుకోవాలి, నేనేదో పొందాలి అనేది రాజకీయకూడదు. మేము కూడా చూసుకోవాలని ఆవిడికి మీ క్షేమం అంతే. అంటే అది కూడా ఆమె ఏమంటారు నిమిత్త మాత్రం అంటే అంతే. ఒక ఇంట్లో ఎంతో మంది వచ్చి కాపురం ఉంటారు, వస్తారు పోతారు. మీ ఇంటి గురువులు వస్తారు, శిష్యులు వస్తారు, నాయన ఫ్రెండ్స్ వస్తారు, నీ ఫ్రెండ్స్ వస్తారు పోతారు. ఎంతో మంది వచ్చిపోతూ ఉంటారు. ఆ ఇల్లు ఏమన్నా ఇంతమంది వచ్చి లెక్క రాసుకుంటారే? అట్లా మీ అమ్మ కథ. అంటే అంటే ఉదాహరణ చెప్తా, అంత స్పష్టంగా మొదటి నేను ఎప్పుడు అంతటా ఉంది. అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ దేవికి గాని, శ్రీదేవికి గాని, దేవయామనికి గాని, పూజారి వెంకటేశానికి గాని తెలియబడాల్సిన అవసరం లేదు. అది తెలియబడదు. ఎందుకు తెలియబడదు తెలుసా? అది రెండోది కాదు తెలియబడేది. ఇప్పుడు చెప్పు నేను కీ ఇచ్చేసాను. ఇప్పుడు ఎందుకు తెలియబడదు చెప్పు? అది వాళ్ళే అంతే అంతే అంతే. ఇప్పుడు ఇందాక తేజస్విని కూడా ఎంతో ఆసక్తిగా వింటుంది. ఆమెకు అంత ఆసక్తి, ఈ ఆసక్తి అంతా ఎక్కడైతే ఎగిరిపోతుందో ఆ ప్లేస్ అది అదే అది అది అటువంటి అవ్యక్తమే అక్షరము, శాశ్వతం అని దేన్నైతే చెప్పారో అది పరమాంగతి. మనుషులందరి యొక్క హ్యూమన్ టార్గెట్, ద ఆల్ కామన్ హ్యూమన్ టార్గెట్ ఈజ్ దిస్. అంటే అదొక అది స్థితి అని గాని ఏమని అనరాని తత్వమది, పరిపూర్ణ మెరుకకు ఎరుగరానిది ఎరుక కాగది. ముఖ రాశారు, మేము రాశారు. చెప్పలేని మాటలేని బట్ట బయలుని అని రాశారు. చెప్పలేని ఆనందం ఇది అని చెప్పలేని సద్గురుదేవా. ఎవరు రాయమన్నారు? పాటనే రాయమంటున్నారు. అది అంతే. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవిడ నేను రాశానని కూడా ఆవిడ చెప్పదు, అది రాయబడింది అంతే. ఆవిడేమన్నా పాటలు రచయితనా, కవయిత్రినా ఎప్పుడన్నా? నో. అది మూకం కరోతి వాచాలం లంఘయతే గిరి. మూకం కరోతి అంటే మగవాడు మాట్లాడడం అంటే అది.
మూగవాడు మాట్లాడడం అంటే అదే అర్థం. శ్రీకృష్ణ పరమాత్మ కృప వలన దేవి పాట రాసి పాపులర్ అయిపోయింది. ఎవరికి పాపులర్ అయింది? అటువంటి వారికి మాత్రమే అది పాపులర్. పాపులర్ అవ్వాలని కూడా ఆవిడ కోరుకోరు. అట్లా అది అన్నమాట. అట్లా అందుకే చెప్పేది భగవద్గీత భక్తులది, భగవంతుడిది కాదు. భక్తుల ప్రయోజనార్థం. నాది భగవద్గీత, నా ప్రయోజనానికి, పూజారి వెంకటేశం కోసం భగవద్గీత. పూజారి వెంకటేశంలో ఉండే మొదటి నేను కోసమా? మొదటి నేను తెలుసుకోవడం కోసమే అని ప్రయాణం కొనసాగించినప్పటికీ భగవద్గీత వచ్చి పూజారి వెంకటేశం తనను తాను లేదని తెలుసుకోవడం కోసం. అట్లా సమానం. కాబట్టి ఏదైతే శాశ్వతమైనటువంటి సనాతనమైందని చెప్పబడతా ఉందో అది మనుషుల టార్గెట్. అది ఎం ప్రాప్య, దేనిని చేరితే. చూడండి ఎవరు చేరితే కాదు గురుగారు. ఎం 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 అనేది, ఎం అంటే మొదటి రెండో లైన్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చాం. ఎం అంటే ఏ యద్ జ్ఞాత్వ అని అక్కడ రెండో శ్లోకంలో ఏదైతే చెప్పారో దట్ ఈస్ ఎం ప్రాప్య. యద్ జ్ఞాత్వ ఏం తెలుసుకుంటే, ఎం ప్రాప్య ఏది పొందితే, యద్ గత్వ 15వ అధ్యాయం ఎక్కడికి చేరుకుంటే. అది ఏదో కాదు, ఏష బ్రాహ్మీ స్థితి. అదే ఈ బ్రాహ్మీ స్థితి, అదే పరిపూర్ణ స్థితి, అదే పరంధామ స్థితి. అది ఏం ప్రాప్య, ఏది ఎక్కడికి చేరుకుంటే లేకపోతే ఏం తెలుసుకుంటే నా నివర్తంతే, మళ్ళా తిరిగి రారు అంటే మళ్ళీ జన్మ అనే మాట అతనికి వర్తించదు. పెరుగైపోయిన తర్వాత ఇంకా దాన్ని పాలు అనకూడదు. బాగైపోయినాక అతను రోజు అనకూడదు. ఆ పేషెంట్ నేమ్ అంటారు పోతానే హాస్పిటల్లో. ఇంకా అతను రోగం బాగైపోయినాక అతను పేషెంట్ అనకూడదు, డైరెక్ట్ పేరు పెట్టి పిలవాల్సిందే కదా. అట్లా హాస్పిటల్లో మాత్రం కంప్లీట్ ఎవరు పోయినా పేషెంట్ నేమ్ అంటారు. అట్లా అది హాస్పిటల్ పోయినప్పుడు అంటారు ఇన్ని కూడా పేషెంట్ అని. ఎవరైనా నాకు నన్ను కూడా అంటారు పేషెంట్. పూజారి హాస్పిటల్కి పోతే పేషెంట్ పేరు చెప్పండి అంటారు కదా. అట్లా ఏదైతే పొందితే మళ్ళీ జనన మరణాల జంజాటం లేదు, తద్ధామము. ఆ ఊరు మా ఊరు, ఆ ఊరే మీ ఊరు. ఇక్కడ ధామము అంటే ఊరు అనే ఒక అర్థం వస్తుంది. అందుకని దాన్ని పరంధామము అంటారు. అంటే అది ఊరు కాదు, అది ఊరు కాదు, వాడ కాదు, నగరం. అదేది విలేజా, గ్రామమా, మండలమా, టౌనా, మరి ఏది అది అట్లాంటిదే లేదు. దానికి చెప్పుకోవడం కోసం అట్లా ఉపయోగిస్తారు పదాలని. కాబట్టి అది మొదటి నేను అనమాట. అది ఎక్కడెక్కడ ఉంది, ఏ ప్లేసుల్లో అది ఉంది అనేది మీరు వచ్చే వారం తెలుసుకుంటాము. దీనికి మీరు నోట్ చేసి పెట్టుకోండి. 2వ అధ్యాయం 17. వీలైతే 2వ అధ్యాయం 16, 17 చదువుకోవాలి. 18వ అధ్యాయం 46 చదువుకో. 18వ అధ్యాయం 46 అవి బాగా స్టడీ చేసుకున్నారంటే అందరూ వచ్చే వారం ఈజీగా ఉంటది. 22వ శ్లోకం. ఇంకా సాక్షి గారు ఏదో పని మీద ఏదో బయట ఉన్నట్టు చెప్పారు కాబట్టి ఇంకా ఆమె పట్టించుకోలేదు. వారికి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందని. వినడం అయితే అందరితో పాటు ఆయన కూడా విన్నారు కాబట్టి వచ్చే వారం సాక్షి గారు కూడా మనకు శ్లోకాన్ని అప్పగిస్తారని అనుకుంటున్నాను. గురువు గారు, అమ్మా గురువు మర్చిపోయినాను. చెప్పండి, ప్రశ్న ఉంటే ఇది ఎవరికి వారే తెలుసుకునేదండి. శ్రీదేవి లైన్కి వచ్చేసారు. అంతేనైనా అంతే కదా, ఎవరికి వారే తెలుసుకోవాలండి.
అంతే, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే కానీ ఇంకొకరు తెలిసేది కాదది. ఆ, అంతే అమ్మా శ్రీదేవి. ఇప్పుడు నువ్వు కూడా పద్మావతి శ్రీనివాసన్ లాగా, ఒక విమలాంబ వీరలక్ష్మి లాగా ఆ. అట్లా. ఇప్పుడు మీ తమ్ముడికి ఎవరు చెప్పాలి మరి చెప్పు. అవును గురుగారు. అట్లా అట్లా మనకు అనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి నేనేమన్నా గుమ్మను ఉంటున్నా, గురువుని ఎత్తుకొని పోలే. ఆ, అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. అయితే గురువు లేకుండా తెలియబడదు. అది రెండు అవును ఉన్నాయి. గురుగారు. అవునండి, అవును. గురువు లేకుండా తెలియబడదు. అవునండి. గురువు ఉన్నప్పటికీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి ఆ, ఉన్నప్పటికీ కదా. ఆ, గురువు చెప్పినప్పటికీ ఇది తనలో తెలియాల్సిందే. అందుకని అంటే చిన్న ఇది సూత్రం ఏ ఏ ఊరు అని లేదు అని అన్నారు కదా గురువు గారు. ఆ ఊరు అప్పుడు వచ్చేసి అంటే మీకు ఇప్పుడు ఐడియా. అది ఆ, ఎస్ 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 మొదటి నేనండి అది. ఎస్ ఊరు లేదు, ఆ ఊరు ఈ ఊరు లేదు అన్నారు కదండి. అవునవునవును, అప్పుడు పట్టుకున్నారు. ఇప్పుడు నా ఊరు అంటే ఇప్పుడు నేను పసుమెల్ల అని చెప్తానండి. ఆ గురువుగారు ఊరు అంటే తిరుపతి అని అంటాను. కానీ దానికి ఆ ఊరు ఈ ఊరు లేదు. ఆహా, అంతే అంతే. అంటే ఎప్పటికీ కూడా అది అలా శాశ్వతంగా ఉన్నది. ఆ అది నువ్వే. అది నేనండి. ఆ అట్ట తెలియాలి. అది మొదటి నేను. పసిమల్ల శ్రీదేవి గారు తెలిస్తే మొదటి నేను. బా, మొదటి నేను. అంతే అంతే. చూసారా మీ పట్టుదల. ఎస్ గురుగారు. చూడండి, ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మెయిన్ ఈ పదాలు నోరు తిరగలేదని, అర్థం రాలేదు, ఇవంతా పనిలేదు ఇంకా. అవును గురుగారు. ఇవన్నీ దాన్ని తెలుసుకోవడానికే. అవునండి. అదని అది కొంచెం తెలిసిన తర్వాత తిరగట్లేదండి. ఆ, అదే చెప్పేది, అది తిరగలేదు కదా అని మనమేం బాధపడిన అవసరం లేదు. అవును గురుగారు. అది చాలా సులభంగా, ఎవరిలో వాళ్ళు సులభంగా తెలియచ్చు. ఎస్ గురుగారు. అది మీరేం చదువుకున్నారు? గురుగారు 10th క్లాస్ చదువుకున్నాను గురుగారు. 10th క్లాస్. మరి ఆ, ఎవరు దేవయామిని వాళ్ళ అమ్మాయి ఏం చదువుకున్నారు అడగండి. ఏమని గురుగారు తెలియదండి. సైదు దేవయామిని అమ్మగారు ఏం చదువుకున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ గురుగారు. అంతే. మీరు 10th, ఆమె ఇంటర్ చదివారు అంతే. అంతకుమించి ఆమె కూడా చదువుకోలేదు. మరి ఎట్లా రాస్తున్నారు కవిత? ఎలా రాస్తున్నారు కవిత్రి? ఎలా? అదే అంతే. అట్లా అది తెలిసిపోతే మళ్ళీ నువ్వే పుస్తకం రాశాడు. నీ నోట్లో వచ్చే ప్రతి మాట ఉపనిషత్తు, నీ నోట్లో వచ్చే ప్రతి మాట భగవద్గీత అవుతుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడినంత భగవద్గీత విషయాలు. అవును గురుగారు. అట్లా అట్లా. మరి మరి చాలా సంతోషం అమ్మా. మరి ఇంత త్వరగా గ్రహించారు మీరు. అవును గురుగారు. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరి నుంచైనా? ఓకే ఓకే అమ్మ, మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ की జై. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम.